బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. వినండి వినండి, మీరందరూ మీ టెంట్ నుంచి బయటికి రండి. గ్రాండ్ పా వస్తున్నారు. అరే ఇక్కడ క్యాంప్ ఫైర్ మండటం లేదేంటి? సరేలే నేనే మంటిస్తాను. హఠాత్తుగా వాతావరణం వేడిగా మారుతోందంటే అయ్యమ్మో, నాకేమనిపిస్తోందంటే ముందు వైపు నుంచి చల్లగాను వెనక వైపు నుంచి వేడి తగులుతున్నట్టు అనిపిస్తోంది. అలా చూడు. దేవుడి మీదట్టు అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? వెనక వైపు వేడి పెరిగిపోతూనే ఉంది. అరే, ఓటుపత్తులు అందరు వెనక భాగాలు అంటించేస్తున్నారు. గాలి ఊది మంటలు పెద్దవయ్యేలా చేస్తున్నారు. చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత అంటారు. ఇది భలే సరదాగా ఉంది. సారీ సారీ, ఇదేదో పొరపాటుగా జరిగిపోయింది. సారీ. మీ అందరికీ కార్నివాల్ ఐలాండ్ కి సుస్వాగతం చెప్తున్నాను. వెల్కమ్ టు కార్నివాల్ ఐలాండ్. డబ్ల్యూ ఫ్లోట్ కాంపిటీషన్ ఇప్పుడు ప్రారంభం కాబోతోంది. అందరికంటే ఎవరి ఫ్లోట్ అయితే బాగుంటుందో ప్రతి సంవత్సరం లాగా వాళ్ళకి 25 కాదు $50,000 వాళ్ళకి బహుమతిగా లభిస్తోంది. రేపొద్దున మీ అందరినీ బై ఎయిర్ తీసుకుని వెళ్ళి కార్నివాల్ ఐలాండ్ ని చూపిస్తాం. అందరూ సిద్ధంగా ఉన్నారా? అదిగో చూడండి, ఆ మధ్యలో ఉన్నదే మా కార్నివాల్ ఐలాండ్ అన్నమాట. ఇంకా అది అదిగో అదే మా స్కార్పియన్ ఐలాండ్. అలాగే ఇంకా అది క్రొకోడైల్ ఐలాండ్. ఓకేనా? అలాగే అది టైగర్ ఐలాండ్. ఇదేమో లైన్ ఐలాండ్. అదేమో అనకొండ ఐలాండ్. అదిగో అక్కడ కనిపిస్తుంది, అదే డైనోసార్ ఐలాండ్. ఆ ఐలాండ్ చూడటానికి ఎంతో అందంగా ఉంది. దాని పేరు మాత్రం భయంకరంగా ఎందుకు పెట్టారు? ఎందుకంటే దాని ఓనర్ కూడా చాలా భయంకరమైన వాడు. ఆ ఐలాండ్ మీదగా ఎవరైనా వెళితే అతనికి ఏమాత్రం నచ్చదు. అతని చెయ్యని చెడ్డ పనే లేదు. స్మగ్లింగ్ అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఆ కారణంగానే ఎలాగైనా నా ఐలాండ్ తనకు అమ్మమని తను నా వెంట పడుతున్నాడు. అతని పేరేంటి? మగరాల్. నాకివ్వు. లగాయితూ పాపం బాగా ఆకలేసినట్టుంది. తీసుకో. గజరామ్ గారు, ఒకదాన్ని పాపం తెలిస్తే చాలా వస్తాయి. అది చాలా ప్రమాదం. ఇవ్వకండి. అరే, పక్షులకు దానం వేయడంలో 20 ఏళ్ళ అనుభవం ఉంది. తీసుకో తీసుకో. అమ్మా, నన్ను కాపాడు. ఇంత గురించి చెప్తూనే ఉన్నారు కదా. నీ 20 సంవత్సరాల అనుభవం ఇప్పుడు ఏమైంది? వదలకండి. అమ్మే. నన్ను ఎవరైనా కాపాడండి. అరే ఏంటి పత్రులు, పైలట్ ఇందులోంచి దూకేశాడు. నాకు తెలీదు. అదేదో వెళ్ళి ఆ పైలట్ నే అడుగు.
లగైతూ నీకు ప్లేన్ సరిగ్గా నడపడం కూడా చేత కాదా? నీకు తెలిస్తే నువ్వే వచ్చి ఫ్లై చేయొచ్చుగా. అరే హ్యాండిల్ ని పీకిసాడు. ఇప్పుడు ఇది ఎలా ఎగురుతుంది? మోటుపతులు, మీరిద్దరూ నిజంగా చాలా ధైర్యవంతులు. నా ప్రాణాలు కాపాడినందుకు మీకు రుణపడి ఉంటాను. మెనీ మెనీ థ్యాంక్స్. ఇంతకీ ఆ పైలట్ ఫ్లైట్ లోంచి ఎందుకు దూకేశాడు? ఇదంతా మగరాల పథకంలోని భాగమే. అతను అడిగినప్పుడు నేను కార్నివాల్ ఐలాండ్ నమ్మటానికి ఏమాత్రం ఒప్పుకోలేదు. అందుకే నన్ను అంతం చేయాలనుకుంటున్నాడు. అదృష్టం కొద్దీ మీ దయ వల్ల ఇవాళ నేను బతికి బయటపడ్డాను. కానీ రేపో మాపో నా అంతం అతని చేతుల్లోనే. అలా మేము ఎన్నటికీ జరగనివ్వం. పదపత్తులు వెళ్ళి ఆ మకరాల మెదడు స్క్రూ బిగించేసి వద్దాం. మీరు చెప్పటానికి వచ్చిన విషయాలే ఇందాక నాకు కమిషనర్ హ్యారీ చెప్పారు. కానీ మీరు బాధపడకండి. హ్యారీ ఉన్నంత వరకు ఇక్కడ ఏమీ జరగదు. ఆయన ఇక్కడ కొత్త సెక్యూరిటీ కమిషనర్ గా చేరారు. ఆయన ఏర్పాట్లన్నీ చూడండి. ఆ ఏర్పాట్లన్నీ మీకు చూపించనా? డోర్ విండో క్లోజ్. వావ్, మీ గొంతు వినగానే డోర్స్ ఆటోమేటిక్ గా మూసుకుపోయాయి. ఈ లోపలికి ఈగ రావడం కూడా అసాధ్యమే. పొరపాటున ఒక ఈగ లోపలికి వచ్చినా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళటం చాలా కష్టం. కష్టమని ఎలా అనుకుంటున్నారు మీరు? తలుపులు కిటికీలు తెరిచే ఉన్నాయి కదా. నిజమే, కానీ నువ్వు ఒక్కసారి వెళ్ళి చూడు. ఏంటండి ఇలా ఆట పట్టిస్తున్నారు? ఇక్కడ మీకు చాలా కిటికీలు తలుపులు కనిపించినప్పటికీ అవి అక్కడ ఉండవు. ఎవరి కంటికి కనిపించిన చోటే అవి ఉన్నాయి. చూడండి. గ్రాండ్ పా, ఒక్క ఇంటికి సెక్యూరిటీ ఇవ్వడం పాసిబులే, కానీ మొత్తం ఐలాండ్ కి ఇలాంటి సెక్యూరిటీ ఇవ్వడం ఇంపాసిబుల్. కార్నివాల్ రాత్రికి వేల సంఖ్యలో వస్తారు. చాలా రద్దీగా ఉంటుంది. అలాంటప్పుడు హ్యారీ గారు ఎక్కడని కాపలా కాస్తారు. ఏదైనా బ్లాస్ట్ జరిగిందంటే అంతా తుడిచిపెట్టుకుపోతుంది గ్రాండ్ పా. చూడు పతులు, హ్యారీ సమర్థవంతమైన సెక్యూరిటీ పర్సన్. ఆయన ఉన్నంత వరకు ఈ ఐలాండ్కి ఎలాంటి ప్రమాదము జరగదు. నువ్వు ఏమాత్రం చింతించకు. ఓకే గ్రాండ్ పా, ఓకే. కానీ ఈ విషయంలో మేము ప్రతి అంగుళంలోనూ జాగ్రత్త తీసుకుంటాం. ఖచ్చితంగా కనిపెడతాం అసలు ప్రమాదం ఏంటో, ఎక్కడుందో. కార్నివాల్ రాత్రికి ఏదో జరగబోతోందని మోటు పత్రులకి ఎలా తెలిసింది? వాళ్ళిద్దరికి ఎలా తెలిసింది? నాకు తెలియదు సార్, కానీ మోటోపత్రులకు ఏదో విషయం తెలిసిందన్న సంగతి మీకెలా తెలిసింది? కార్నివాల్ ఐలాండ్ లో ప్రతి అంగుళానికి నా మనుషులు ఉన్నారు.
నేను ఎలాంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఇక మోటు పత్రుల అడ్డు ఏజెంట్ ఎక్స్ తొలగిస్తాడు. ఏజెంట్ ఎక్స్ ని పిలిపించండి. ఏజెంట్ ఎక్స్, మగరాజ్, ఎందుకు పిలిపించారు నన్ను? మోటు పత్రులు ప్రతి విషయంలోనూ నాకు అడ్డొస్తున్నారు. నా డెల్లో ప్రవేశించి నా మనుషుల్లే కొట్టారు. వీడిని కొట్టారు, వాడిని కొట్టారు, వాడిని కొట్టారు, వాడిని కొట్టారు, వీడిని కొట్టారు, వీడిని కూడా కొట్టారు. వెంటనే వాళ్ళ అడ్డు తొలగించు, లేదంటే నా పథకాలు ఏవి ఫలించవు. మీరు చెప్పినట్టే చేస్తాను. పత్రులు, మనల్ని ఇక్కడికి ఏ సినిమా చూపించడానికి పిలిపించారంటావు? నాకు తెలీదు, పద వెళ్ళి చూద్దాం. మిత్రులారా, నాకు ఒక వీడియోకి సంబంధించిన సీడీ దొరికింది. దాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను. బాంబు సరిగ్గా కార్నివాల్ రాత్రే బ్లాస్ట్ అవ్వాలి. ఆ ఐలాండ్ మొత్తం పూర్తిగా మునిగిపోవాలి. మీ మీద ఎవరికి అనుమానం రాదు. ఇదిగో 20 కోట్ల రూపాయలు. పని పూర్తయ్యాక ఇంకో 20 కోట్లు ఇస్తాను. గ్రాండ్పా, యు ఆర్ ఫినిష్డ్. బాస్, మోటు పత్రులు ఉంటున్న టెంట్ లో నాకు ఈ డబ్బుల బాక్స్ దొరికింది. ఈ బాంబులు కూడా వాళ్ళ ఫ్లోట్ లో దొరికాయి. మోటు పతులు నన్ను మోసం చేస్తారా? అరే, అదంతా తప్పు, అబద్ధం. అందులో ఉన్నది మేం కాదు, ఎవరో ఇరికించాలని చూస్తున్నారు. మోటు పతులు పరేడ్ థామ్, సావధాన్, విశ్రామ్. అరే, ఏమిటయ్యా నీ సావధాన్లు విశ్రాంలు? సోల్జర్స్, వీళ్ళని తీసుకు వెళ్ళండి. ఫ్లోట్ టైం దగ్గర పడింది. ఈలోగా ఏదో ఒకటి చేయాలి, కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆ దగ్గే మనిషి మళ్ళీ కనిపిస్తే బాగుండును. మోటు, మనల్ని ఎవరో ఏజెంట్ ఎక్స్ అనేవాడు ఇరికించాడు. అక్కడున్న ఫ్లోట్స్ లో ఒక చోట బాంబు ఉంది. రాత్రి చీకటి కావటం వల్ల ఎక్కడ బాంబు పెట్టానో నాకు అర్థం కావట్లేదు. అయ్యమ్మో, బాంబు ఎక్కడ పెట్టాడో వాడికి అర్థం కావట్లేదట. వీళ్ళని చూడండి, వీళ్ళే బుల్లెట్ అండ్ బాంబ్. వీళ్ళు మాస్కులు తగిలించుకొని మమ్మల్ని ఇరికించారు. మోటు విను, నేను డాక్టర్ జట్కా కలిసి ఫ్లోట్స్ లో ఎక్కడ బాంబ్స్ ఉన్నాయో చూస్తాం. నువ్వు వెళ్ళి బుల్లెట్ ని బాంబుని వెతుకు. చింగం గారు, మీరు వెళ్ళి గ్రాండ్ పాతో జరిగిందంతా చెప్పండి. మోటు, ఈ మెసేజ్ ని ఫోటోస్ ని వెంటనే చింగం గారికి ఫార్వర్డ్ చేయి. ఆయన వెళ్ళి గ్రాండ్ పాకి చూపిస్తారు. ఘసిటే రామ్, నువ్వు ఫ్లోట్ ని రన్ చేస్తావు. కమాన్, లెట్స్ గో. టైం లేదు, జాగ్రత్తగా ఉండండి. పబ్లిక్ లో ఏ ఒక్కరికి ఈ విషయం తెలియడానికి వీల్లేదు, లేదంటే అందరూ పానిక్ అయిపోతారు. నాకు ముందే తెలుసు, మోటు పతులు ఎప్పటికీ అలా చెయ్యరు. థ్యాంక్ యూ ఫర్ టెల్లింగ్ మీ. నువ్వు అన్ని వైపులా కాపలా కాయ్. ఎలాగో కమిషనర్ హ్యారీ ప్రతి అంగుళంలోనూ తన మనుషుల్ని ఉంచారనుకో, వాళ్ళందరూ వేషాలు మార్చుకుని జనాల్లో కలిసిపోయి తిరుగుతున్నారు. ఎవరి మీదైనా వాళ్ళకి అనుమానం కలిగితే వాళ్ళు వెంటనే పట్టుకుంటారు. ఓకే సార్. బుల్లెట్, బాంబ్, రిమోట్ తీసుకుని బయలుదేరారు.
ఈ రాత్రే గ్రాండ్ పాకి ఆయన ఐలాండ్ కి ఆఖరి రాత్రి. బాగుంది భలే. ఆ మోటు పత్రులు జైలు నుంచి ఎలా తప్పించుకున్నారు? ఏజెంట్ ఎక్స్ ఎక్కడున్నాడు? బుల్లెట్, బాంబ్ వాళ్ళిద్దరికి ఫోన్ చేసి ఏజెంట్ ఎక్స్ ని కాంటాక్ట్ చేయమను త్వరగా. ఓకే మగరాల్. హలో మోటు, మీరు జాగ్రత్త, ఏజెంట్ ఎక్స్ రాబోతున్నాడు. ఓకే ఓకే, డోంట్ వర్రీ, రానివ్వు. మగరాల్, నేను బుల్లెట్కి బాంబుకి ఫోన్ చేశాను. ఇంటి గుట్టు లంకకిచ్చేటు ఇదొక పాత సామెత. నువ్వు ఫోన్ చేసింది బుల్లెట్ బాంబులకి, కానీ అక్కడ బుల్లెట్ బాంబుల చేతుల్లో ఫోన్లే లేవు. పైగా మోటు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఇది మొసలి కన్నీరు కానే కాదు, ఇది మగరాల్ కన్నీరు. ఎవరో ఒకరు ఈ కన్నీటికి విలువ కట్టాల్సిందే. ఈసారి మోటు పత్రులతో పాటు నువ్వు కూడా విలువ కడతావు. సైనికులారా, నా ప్లేన్ తీసుకురండి, పిస్తోల్ని అరెస్ట్ చేయండి.
నమ్మలేకపోతున్నాను. ఏజెంట్ ఎక్స్ హ్యారీనా? అందుకేనా ఇతను మమ్మల్ని జైల్లో పెట్టాడు? థ్యాంక్ యూ దగ్గే పెద్దన్నయ్య, నువ్వు మాకు చాలా విషయాలు చెప్పావు, కానీ ఇంతవరకు బాంబు దొరకలేదు. త్వరగా ఏదో ఒకటి చెయ్యి మోటు. టైం లేదు. పత్రు, ఏజెంట్ ఎక్స్ ఎవరో కాదు, మన కమిషనర్ హ్యారీనే. స్పృహ తప్పిపోయి నా ముందే ఉన్నాడు. బుల్లెట్ అండ్ బాంబు రిమోట్ తీసుకొని వెళ్ళిపోయారు. రిమోట్ అయితే ఇరిగిపోయింది గానీ రిపేర్ చేసేయచ్చు. మనకి ఇంకా ఎంతో టైం లేదు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏం మాత్రం పనిచేయదు. ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సజ్జి. ఫ్రూట్స్ అన్నిటిని గాల్లోకి తీసుకువెళ్ళామంటే అప్పుడు బ్లాస్ట్ ఐలాండ్ మీద జరగదు. నువ్వు త్వరగా రా, నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను. ఆ ఫ్రూట్స్ ని గాల్లోకి తీసుకువెళ్ళొచ్చో లేదో నేను డాక్టర్ జట్కాని కనుక్కుంటాను. నిజానికి మన ఫ్లోట్ అయితే ఎగరగలదు, కానీ మిగతా ఫ్లోట్స్ ని కూడా దాని వెనకాల కట్టేస్తే అవి కూడా ఎగురుతాయి. త్వరగా రిమోట్ ని సిద్ధం చేయండి. నా స్వహస్తాలతో నేనే బటన్ నొక్కుతాను. నేను అన్ని ఫ్లోర్స్ ని కలిపేశాను. ఫ్లోర్స్ వాళ్ళందరికీ కూడా సమస్య చెప్పేశాను. గ్రాండ్ పాక్ కూడా అన్ని విషయాలు వివరంగా చెప్పేశాను. ఇంకో విషయం కూడా చెప్పాను, ఈ రహస్యం ఎవరికీ తెలియకూడదు అని, లేదంటే అందరూ భయపడిపోతారు. ఇప్పుడు ఫ్లోర్స్ అన్ని కూడా ఖాళీగా ఉన్నాయి, వాటిలో ఎవరు లేరు. ఉన్న వాళ్ళందరూ స్టేజ్ దగ్గరే ఉన్నారు. కార్నివాల్కి వెళ్ళడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. మీరు ఎప్పటిదాకా ఎన్నో కార్నివాల్స్ చూసుంటారు, కానీ ఎగిరే ఫ్లోట్స్ ని ఇంతవరకు మీరు ఎప్పుడు చూసుండరు. ఇవాళ అన్ని ఫ్లోట్స్ ఎగురుతాయి. ఇది మా కార్నివల్ షోలో ఒక ముఖ్యమైన భాగం. All the best, Motu Patru. All the best. వీల్లేదు. ఏం జరుగుతోంది అక్కడ? ఫ్లోర్స్ గాల్లో ఎగరడం ఏమిటి? సార్, అదంతా మోటు పత్రుల పథకంలో ఒక భాగం సార్. వాళ్ళిద్దరూ వాళ్ళ ప్లాన్స్ తో మీ ప్లాన్స్ అన్ని బూమ్ చేసేశారు. Shut up! రిమోట్ రెడీ చేయి. మగరాల్, రిమోట్ బాగుపడింది, బాగుపడింది. ఇప్పుడు వాటన్నిటిని డిస్కమ్ చేస్తాను. వద్దదు, ఇప్పుడే రిమోట్ నొక్కకు. ముందుగా కార్నివాల్ ని కబ్జా చేయండి, ఆ తర్వాత ల్యాండ్ చేయించండి. ఆకాశంలో గాని బ్లాస్ట్ జరిగితే గ్రాండ్ పార్క్ కానీ ఐలాండ్ కానీ ఏమీ కాదు. వెళ్ళి ఏదో రకంగా ఆ ఫ్లోట్స్ అన్నిటిని కిందకి దించు. బాస్, ఈ విషయంలో నేను చాలా పెద్ద ఎక్స్పర్ట్ ని. వాళ్ళకి ఏం తినిపించమంటారు? ఇడ్లీ, దోశ, వడ, పొంగల్, పూరి, మసాలా దోశ, ఆనియన్ దోశ, మటన్, చికెన్, చెప్పండి, ఏం తినిపించను? Shut up! You fighter! వెళ్ళి వాళ్ళని చావుగొట్టి ఆ ఫ్లోట్ ని ఆక్రమించు, వాటిని కిందకి దించు.
Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.